హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి హెల్దీ అండ్ సింపుల్ లంచ్ బాక్స్ సిరీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి మండే రోజు లంచ్ బాక్స్ అండి. మా బాబుకి ఏమేమి చేశాను అండ్ సింపుల్గా టేస్టీగా మీరు చూసేయండి. ఇందులో మీకు ఏదైనా నచ్చినా కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఓకేనా? మార్నింగే లేసి నేను ఫస్ట్ చేసే పని రైస్ పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్లో నుంచి మిల్క్ ఉంటే మిల్క్ తీయడము. ఎందుకంటే కన్నయ్య వెళ్ళే టైంకి ఒక్కొక్కసారి మిల్క్ వస్తాయి, ఒక్కొక్కసారి రావట్లేవు. కంటిన్యూగా వర్షాలు వస్తున్నాయి కదండి. సో మార్నింగ్ టైంలో కొంచెం వర్షం అంటే స్లోగా వచ్చినా కూడా ఫాస్ట్గా తీసుకొచ్చి ఇస్తాను, లేదంటే లేదు. సో ఎలా ఉంటుందో ఏమో అనేసి నేను ముందు రోజునైతే ఖచ్చితంగా మిల్క్ అయితే ఉంచుకుంటాను. కన్నయ్యకి ఒక గ్లాస్ వరకైనా, ఎర్లీగా వెళ్ళిపోతాడు కదా, ఓన్లీ మిల్క్ తాగేసి అనేసి. సో ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి మిల్క్ తీయడం, ఇంకా రైస్ కడిగి పెట్టేసేయడము. ఇంక ఈరోజు కుక్కర్లో అయితే ఒక పొటాటో కూడా కుక్ చేస్తున్నాను, టైం సేవ్ అవుతుందని. లంచ్కి వచ్చేసి ఈరోజు బనానాతో చేస్తున్నానండి. బనానా చాలా హెల్దీ అండ్ ఎప్పుడు రొటీన్గా ఒకటి స్కూల్కి వెళ్తున్నప్పుడే పిల్లలకి మనం రకరకాలుగా పెట్టేసేయచ్చు అండి. కొంచెం భయం ఉంటుంది కదా, అమ్మ బాక్స్ ఖాళీ చేయకుంటే తిడుతుంది అనేసి. ఆ టైంలో మనకి ఇష్టం వచ్చినాయి హెల్దీ అన్నీ పెట్టేసేయడమే. సో నేనైతే బనానా ఒకటి తీసేసుకున్నాను. సో ఇదంతా జస్ట్ ఏం లేదు, పీల్ ఆఫ్ చేయడం కన్నా దానికి ఎడ్జెస్ ఉంటాయి చూడండి, బనానాకి మధ్య మధ్యలో ఘాటులాగా, అక్కడ మనము చాక్తో పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది పీల్. సో నేను పసుపు, ఉప్పు, కొంచెం వాటర్లో వేసేసుకొని బనానా కట్ చేసిన పీసెస్ని అందులో వేసుకున్నాను. అలాగే కట్ చేసి బయట పెడితే కదా, అంటే కచ్చ బనానా కాబట్టి. సో ఇంకా అవి బనానా కట్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా రైస్ ఉడకలేదు, ఆ లోపు ఇవన్నీ పనులు చేసుకుంటానండి. చూసారు కదా ఈ ఆనియన్ హాఫ్ అయితే రైస్కి, అలాగే ఇంకో హాఫ్ అయితే బ్రేక్ఫాస్ట్కి. ఎక్కువ ఆనియన్ ఏం వేయను. సో ఆ ఆనియన్ వేస్తేనే కదా కొంచెమైనా టేస్టీగా ఉండేది. అసలు ఆనియన్ టమాటా ఏం వేయకున్నా కూడా పిల్లలకి అంతగా నచ్చదు లేండి, అండ్ మనం కూడా ఏం చెయ్యలేము. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, చిన్న పచ్చిమిర్చి కూడా ఫుల్ వేయనండి, హాఫ్లో హాఫ్ వేస్తాను. అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా. సో మనకి ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాతకి మనము పసుపు, ఉప్పు వేసుకున్న వాటర్ నుంచి తీసేసి మంచిగా వాటర్లో నుంచి బనానా ముక్కలు తీసేసి బనానాని కూడా మగ్గించుకోండి. సో చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే త్వరగా మగ్గిపోతుంది. అండ్ ఏంటంటే వాళ్ళకు కూడా పిల్లలకి పొటాటో లాగా ఉంటుందండి. ఖచ్చితంగా వాళ్ళకి అంటే మనం పొటాటో రైస్ చేసిన ఫీలింగే ఉంటుంది. బనానా కూడా చాలా మంచిది హెల్త్కి. నెక్స్ట్ ఇక్కడ బనానా కూడా మగ్గిపోయిన తర్వాతకి కొంచెం ఉప్పు, అలాగే ధనియాల పౌడరు. ఇక్కడ నేను రెడ్ చిల్లీ ఫ్లాక్స్ ఇంట్లోనే చేశాను. ఎండుమిరపకాయలు వేంపి జస్ట్ ఒక్కసారి విజిల్ వేస్తే ఫ్లాక్స్ సీడ్స్ అవుతాయి. దానికి మనం బయట పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఇంకా నేను అదే కారంగా యూజ్ చేసి లాస్ట్ కొంచెం నువ్వుల పౌడర్ వేసాను. నువ్వుల పౌడర్ వేయడం వల్ల టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుందండి రైస్. సో ఇంకా అంతే, కుక్ చేసుకున్న రైస్ అయితే ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను, అంతే. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు ఆలు కూడా ఉడికిపోయింది, అది చల్లారిపోతుంది కాబట్టి ఇంకా రైస్ పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా నైటే నానబెట్టేసుకున్నానండి నేను సగ్గుబియ్యము. మార్నింగ్ అంత టైం ఉండదు అది నానిపోయి అంతవరకు అనేసి నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి అందులో ఒక బిగ్ సైజు పొటాటో మ్యాష్ చేసుకున్నాను. చిన్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇందాక కట్ చేసుకున్న హాఫ్ ఆనియన్ రైస్లో వాడాను, హాఫ్ ఆనియన్ ఇందులో. సో అంతే, ఎక్కువగా కూడా ఏం వెయ్యను, ఆనియన్ కొంచెమే వేస్తాను. నెక్స్ట్ పసుపు, ఉప్పు, ఇందులో అయితే నేను పెప్పర్ పౌడర్ వాడాను. ఇంకా రెడ్ చిల్లీ ఫ్లాక్స్ అందులో వేసాం కదా, కొంచెం బ్యాలెన్స్డ్గా చేసుకోవడం అంతే. ధనియాల పౌడర్, ఇక్కడ జీలకర్ర, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పల్లీల పౌడర్ అండి, అదంతా ఒక 2-3 స్పూన్స్ పల్లీల పౌడర్ వేసి, లాస్ట్కి ఇంగువ, కొంచెం కొత్తిమీర, పుదీనా లైట్గా వేసి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోండి, కలుపుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనము కిచిడి లాగా కూడా చేసుకోవచ్చు అండి. మా పిల్లలకి సగ్గుబియ్యం కిచిడి అంటే ఇష్టం, బట్ అది తీసి స్పూన్తో తినేసరికి బ్రేక్ అయిపోతుంది, ఫాస్ట్గా తీసి తినేటట్టు ఉండదు కాబట్టి ఇంకా నేను ఇది అయితే ఈ విధంగా మంచిగా, మరి ఎక్కువ లూజ్గా ఉండకుండా ఇలా వఫుల్ లాగా చేస్తున్నాను. వెజిటేబుల్ వఫుల్ లాగా. ఎప్పుడు వఫుల్ అంటే స్వీటే కాదండి, వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు, మనకు షేప్ డిఫరెంట్ అంతే.
ఈ విధంగా మనము కట్లెట్ లాగా చేస్తాం కదా, ఆ విధంగా కొంచెము వఫుల్ మేకర్ పైన పెట్టి ఇలా కొంచెం ప్రెస్ చేయండి. ఎందుకంటే ప్రెస్ చేయడం వల్ల మనకి బ్రేక్ అవ్వకుండా వచ్చేస్తుంది. సిమ్లో పెట్టేసేయండి. ఇంకా అటు 2 మినిట్స్ ఇటు 2 మినిట్స్ అలా మంచిగా బోత్ సైడ్ ఇలా కాల్చుకోండి. అంతే బాగుంటుంది. వాళ్ళకి చూడడానికి కొంచెం అంటే ఏదో అన్నట్టు, ఏదో తిన్నాము అనే ఫీలింగ్ ఉండాలంతే. సేమ్ రెసిపీ సేమ్ టేస్ట్ ఉన్నా కూడా కొంచెం షేప్ వైజ్గా కూడా డిఫరెంట్గా ఉంటే పిల్లలకు బాగుంటుంది. కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాను. ఎక్కువ కూడా వఫుల్ మేకర్ ఏంటంటే ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి, తక్కువ ఆయిల్ తోటి అయిపోతుంది. ఇంకా నేనైతే లైట్గా నెయ్యి అలా జస్ట్ అంటించేసాను, అంతే అయిపోయింది. ఇంకా టిక్కా ఇదా అంటే వఫుల్ మేకర్ లేకుంటే టిక్కా షేప్లా కూడా చేసుకోవచ్చు. సో నేను లాస్ట్ టైం షార్ట్లో చూపించాను కదా స్వీట్ కార్న్ అంటే స్వీట్ పొటాటోతో చేసుకోవాలని. సో అలానైనా చేసుకోండి, నార్మల్ పొటాటోతోనైనా ఇలా చేసుకోండి. కొంచెం పల్లీల పౌడర్ వేస్తే అసలు నిజంగా పల్లీల పౌడరు నువ్వుల పౌడర్ వేయడం వల్ల అది మనకి కుక్ అవుతున్న కొద్ది మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తుంది. హెల్దీ అండి, చాలా 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 హెల్దీ. సేమ్ ఇంకా ఇలానే ఒక 3-4 చేసుకున్నాను. టక్కున తీసేసి బాక్సుల నుంచి చేతిలో పట్టుకొని ఫాస్ట్గా తినేలాగా ఉండాలి. ఈ ఉప్మా ఇవి కొన్ని అంటే చిన్న చిన్నగా చేస్తే ఏంటంటే చూడడానికి బాగుంటుంది, వాళ్ళ చేతుల్లోకి కూడా పట్టేస్తాయి, ఈజీ అవుతుంది తినడానికని. ఇంకా నేనైతే ఒక 3 చేశాను. నెక్స్ట్ ఈరోజు అయితే ఫ్రూట్ పెడుతున్నానండి. డ్రాగన్ ఫ్రూట్ ఇన్స్టామార్ట్లో నేను గ్రాసరీస్ ఆర్డర్ ఇస్తే పింక్ కలర్ డ్రాగన్ ఉంది, బాగుంటుంది. మా కన్నయ్యకి ఫ్రూట్లో తనకి ఇష్టమైన ఫ్రూట్ అంటే వాటర్ మిలన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. మనము ఎక్స్పెషల్ ఇప్పుడు రైనీ వింటర్ సీజన్లో ఫ్రూట్ పెట్టాలనుకుంటే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయండి, అంటే వీటి వల్ల కోల్డ్ కాదు అని. అందులో అయితే ఇది ఒకటి. డ్రాగన్ ఫ్రూట్ వల్ల కూడా ఏమీ కోల్డ్ అవ్వదు. సర్లే ఊరికే ఏంటి మనము ఏదో ఒక ఫ్రూట్ పెట్టాలి కోల్డ్ అవుతుంది కదా అని అస్సలు మనం ఫ్రూట్ పెట్టకుండా ఉండలేము కదా అని. గువా జలుబు అవుతుంది అంటే డైలీ పెట్టాం కదా, నో ప్రాబ్లం ఇచ్చేసేయండి. ఇంకా బనానా అయితే ఏంటంటే వాళ్ళకి పైన పీల్ తీసుకొని తినే అంత ఉండదు, డైరెక్ట్గా కట్ చేసి పెడితేనే ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి మా పెద్దోడికి డ్రాగన్ ఫ్రూట్ వాటర్ మిలన్ అంటే పిచ్చి. ఇంకా పింక్ కలర్ అయితే ఎంత టేస్ట్గా ఉంటుంది. మీకు డ్రాగన్ ఫ్రూట్లో పింక్ వైట్ ఏది ఇష్టమో పింక్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మామూలుగా వైట్ దానికన్నా పింక్ మంచి టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఫ్రూట్స్ కొన్ని ఎక్కువనే పెట్టాను, ఎందుకంటే ఆ ఫుల్ వెయిట్నే తింటాడండి. ఫ్రూట్స్ ఈ 3 బాక్సెస్ డ్రాగన్ ఫ్రూట్ వాటర్ మిలన్ ఫ్రూట్స్ పెట్టితే గువా కూడా ఇష్టంగా తింటాడు. సో ఇంకా అట్లాని ఇంకా మనం మొత్తం పెట్టలేము కదలేండి. రైస్ పెట్టేశాను, 4 చేశాను, బట్ ఇంకా ఇందులో 3 పట్టినాయి. సర్లే వాళ్ళ ఫ్రెండ్స్కి ఒకటి ఇచ్చిన తిను కూడా తన 2 తింటాడు కదా అనేసి అట్లీస్ట్ నువ్వు ఒక 2 అయినా తిను అని చెప్పి పంపుతాను. ఇవ్వద్దని చెప్పొద్దండి పిల్లలకి, ఎందుకంటే షేరింగ్ చాలా ఇంపార్టెంట్. అలా షేర్ చేసుకుంటేనే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా మంచి హ్యాబిట్ లాగా ఉంటుంది. ఎవరికి ఇవ్వద్దు నువ్వే తినాలి అనేది కరెక్ట్ కాదు. సో కొంచెం షేర్ చేసుకో, నువ్వు కొద్దిగా తిని మీ ఫ్రెండ్స్ కూడా ఇవ్వాలి అనాలి. అలానే మొత్తం ఫ్రెండ్స్ కూడా ఇవ్వమని చెప్పకూడదు. సో నేనైతే ఇంకా అంతే, నువ్వు తిన్న తర్వాతకే మీ ఫ్రెండ్కి ఇవ్వని చెప్తాను. నెక్స్ట్ ఈరోజు అయితే ఇలా సింపుల్గా అండ్ హెల్దీగా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను. మీకు ఇందులో ఏదైనా నచ్చినా మీరు ట్రై చేయండి. వఫుల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసిన సగ్గుబియ్యం వఫుల్ సూపర్ టేస్ట్ ఉంటుంది. పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు, ట్రై చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.